ప్రకృతిలో లభించే ప్రతి వనరు మానవాళికి మేలు చేసేదే. ఉపయోగించే విధానాన్ని బట్టి దాని దిశ మారుతుంది. ఏటా కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల హరిత వ్యర్థాలు పట్టణ, పల్లె ప్రాంతాల నుంచి వృధాగా పోతున్నాయి. కొన్ని సందర్భాల్లో వీటి వల్ల మానవ ఆరోగ్యానికి హాని కలిగే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యర్థాలను వ్యవసాయంలో సమర్థవంతంగా సద్వినియోగం చేసుకునే వీలుంది. హరిత వ్యర్థాలను వానపాములను ఉపయోగించి సేంద్రియ ఎరువుగా మార్చి తిరిగి భూమికి అందిస్తే నేలలో సేంద్రియ కర్బనం పెరిగి పంట ఉత్పత్తులు నాణ్యంగా ఉంటాయి. వర్మీ కంపోస్ట్ తయారీ, ఉపయోగించుకునే విధానాన్ని తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓం ప్రకాష్. మన రైతులందరికీ తెలిసిన విషయమే, మనం పంట పండించడానికి ముఖ్యంగా నేల అనేది ముఖ్యమైనది. అయితే ఈ నేలకు మనము పంట బాగా పండించాలని వివిధ రకాల మందులైనటువంటి ఎరువులను ఎక్కువగా వేయడం జరుగుతుంది. ముఖ్యంగా నత్రజని సంబంధిత ఎరువులను కానీ, పొటాష్ కానీ, భాస్వరం కానీ వేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఎరువులను ఎక్కువగా వాడడం వల్ల ఈ పంట దిగుబడి పెరుగుతున్నది, కానీ ఈ భూమిలో ఉండే ఈ సేంద్రియ కర్బనం అనేది రోజు రోజుకు తగ్గుతూ ఉంది. అయితే ఈ సేంద్రియ కర్బనము ఎక్కువగా ఉంటేనే వచ్చే దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పశువుల పెంట కానీ, అదేవిధంగా వర్మి కంపోస్ట్ కానీ, వివిధ రకాల ఈ యొక్క సేంద్రియ పదార్థాలను వేయడం ద్వారానే ఈ సేంద్రియ కర్బనం అనేది పెరుగుతుంది. కావున ఈ యొక్క వర్మి కంపోస్ట్ అనేది ప్రధానంగా మనకు ఈ సేంద్రియ కర్బనము భూమిలో ఎక్కువగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ వర్మి కంపోస్ట్ తయారీకి ముఖ్యంగా కావలసినవి: 1 వానపాములు, 2 సేంద్రియ వ్యర్థ పదార్థాలు, 3 షెడ్ అంటే నీడగల ప్రదేశం. అందులో ప్రధానమైనది వానపాములు. 2 రకాల వానపాములు ఉంటాయి: బొరియలు చేసే వానపాములు, బొరియలు చేయని వానపాములు. అయితే మనము ఈ వర్మి కంపోస్ట్ తయారీకి బొరియలు చేయనటువంటి వానపాములను ఉపయోగించుకున్నట్లయితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బొరియలు చేయని వానపాముల్లో ముఖ్యంగా లూంబ్రికస్ కానీ, ఐసీనియా ఫోటిడి కానీ అనే వానపాములను కనుక ఉపయోగించుకున్నట్లయితే ఈ వర్మి కంపోస్ట్ తయారీకి అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా రెండవ ప్రధానమైన అంశము మనకు సేంద్రియ వ్యర్థ పదార్థాలు. ఈ సేంద్రియ వ్యర్థ పదార్థాల్లో మనకు వ్యవసాయ సంబంధిత వ్యర్థ పదార్థాలు అనేటువంటి గడ్డి కానీ, గృహ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను కానీ, పండ్లు కానీ, ఏదైనా కూడా వ్యర్థ పదార్థాలను ఈ వర్మి కంపోస్ట్ తయారీకి మనము వాడుకోవచ్చు. 3వది షెడ్. ఈ వానపాములు ఎండను ఎక్కువగా తట్టుకోవు, కావున మనకు నీడ అనే ప్రదేశము మనకు ఉండాలి. 3 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతుతో మనము ఇట్లా చేసుకొని ఈ యొక్క వర్మి కంపోస్ట్ తయారీకి వాడుకోవాలి. ముఖ్యంగా భూమి యొక్క అడుగు భాగంలో గట్టిగా అయ్యే విధంగా చూసుకొని ఆ తర్వాత ఈ యొక్క వ్యవసాయ సంబంధిత వ్యర్థ పదార్థాలను కానీ, ఈ యొక్క గడ్డి కానీ ఒక 45 సెంటీమీటర్ల ఎత్తులో వేసుకొని దానిపైన మనకు ఈ యొక్క పేడను ఒక 15 సెంటీమీటర్ల ఎత్తులో కనుక పోసుకోవాలి. ఈ విధంగా రోజు మనము ఈ నీళ్లు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా చల్లడం వలన అది కుళ్ళిపోయినట్లు మనం గమనించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుందో అనగా ఒక వారం రోజుల తర్వాత ఈ యొక్క వానపాములను ఈ యొక్క బెడ్లలోకి వదులుకోవాలి. ఒక చదరపు మీటర్కు మనం ఒక 1000 వానపాములను కనుక వదులుకున్నట్లయితే ఈ యొక్క వర్మి కంపోస్ట్ తయారీకి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఎండ వేడిని తగ్గించుకోవడానికి ఈ యొక్క బెడ్ల పైన మనము గోన సంచులతో కప్పుకున్నట్లయితే ఈ తేమ వలన వానపాములు అనేటివి చనిపోకుండా ఉంటాయి. ఈ విధంగా ప్రతిరోజు కనుక మనం నీళ్లు చల్లుతూ ఉన్నట్లయితే ఈ యొక్క వానపాములు ఆ యొక్క వ్యర్థ పదార్థాలను పూర్తిగా తినివేసి మనకు 2 నుంచి 3 నెలల కాలంలో ఈ యొక్క వర్మి కంపోస్ట్ తయారీ అనేది గమనించడం జరుగుతుంది. మనము వర్మి కంపోస్ట్ తయారైందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే ఈ యొక్క వానపాములు అనేటివి ఈ యొక్క గోన సంచులకు పైకి వచ్చి అతుక్కోవడం మనం గమనించవచ్చు. ఇటువంటి లక్షణాలను కనుక మనం గమనించినట్లయితే వెంటనే ఈ యొక్క నీటిని ఆపివేసి 2 నుంచి 3 రోజుల తర్వాత ఈ యొక్క గోన సంచులను తీసివేసినట్లయితే ఈ యొక్క వానపాములు అనేటివి అడుగు భాగానికి వెళ్ళిపోవడం మనం గమనించవచ్చు. ఈ విధంగా తయారైన వర్మి కంపోస్ట్ను మనము శంకు ఆకారంలో పోసుకున్నట్లయితే వానపాములు అన్నీ కూడా కిందికి చేరుతాయి. ఈ విధంగా వచ్చిన వర్మి కంపోస్ట్ను మనము జల్లెడబెట్టి పొలంలో వేసుకోవచ్చు. ఈ వర్మి కంపోస్ట్ వాడకం అనేది సేంద్రియ కర్బనం పెరగడమే కాకుండా ముఖ్యంగా ఈ యొక్క కూరగాయలు, అంతేకాకుండా పండ్ల తోటలకు వేసినట్లయితే వాటి నాణ్యత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ వర్మి కంపోస్ట్లో ఉండే పోషక విషయాలకు వచ్చినట్లయితే ఆవు పేడ కానీ, పెండలో కానీ ఉండే సేంద్రియ పదార్థాల్లో ఉండే పోషకాల కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క వర్మి కంపోస్ట్లో మనకు ఈ యొక్క సూక్ష్మ పోషకాలు అయినటువంటి ఐరన్ కానీ, పొటాష్ కానీ, సల్ఫర్ కానీ, మెగ్నీషియం కానీ కూడా అందుబాటులో ఉంటాయి. కావున ఈ యొక్క వర్మి కంపోస్ట్ అనేది వేసుకోవడం వలన అధిక దిగుబడులు పొందవచ్చు.